అస్తమాను పడుకునే వాళ్ళను దేవుడు దీవించలేడు. సోమరిపోతులను, తిండిపోతులను, నిద్రపోతులను దేవుడు దీవించలేడు. ఎవరిని దేవుడు దీవిస్తాడా అంటే ప్రయాసపడే వారిని దేవుడు దీవిస్తాడు. కష్టపడి పనిచేసే వారిని దేవుడు దీవిస్తాడు. కష్టపడడానికి ఇష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. అబ్రహాము కష్టపడి పనిచేసిన వాడు, దేవుడు తనను దీవించాడు. ఆ తర్వాత తనకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఆ ఇస్సాకును గురించి మనం చదువుతున్నాం. అబ్రహాము కష్టపడి పనిచేసి తన చుట్టూ ఉన్న పని వాళ్లకు సమృద్ధిగా ఆహారం ఉండాలి, నీళ్లు ఉండాలి అని చెప్పి బావులు తవ్వించేవాడు. దయచేసి గమనించండి, నీళ్లు లేకపోతే కరువు ఏర్పడుతుంది. నీళ్లు ఉన్న చోట పంటలు పండుతాయి. పంటలు పండినట్లయితే కడుపు నిండుతుంది. కాబట్టి నీళ్లు ప్రతి మనిషికి అత్యవసరం. కాబట్టి అబ్రహాము నీళ్ల కోసం బావులు తవ్వేవాడు. దయచేసి గమనించండి, బావి తవ్వడం అంటే 10 అడుగులు 20 అడుగులు తవ్వితే ఆ రోజుల్లో నీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇశ్రాయేల్ దేశం కావచ్చు, చుట్టూ ఉన్న దేశాలు కావచ్చు, ఎక్కువ శాతం ఎడారి ప్రాంతాలు, ఎక్కువ శాతం అరణ్య ప్రాంతాలు. మీ జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు పెందలకడనే లేచి ఏకాంతముగా అరణ్యములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాను. యెరూషలేము చుట్టూ అరణ్యము ఉంటుంది. ఇశ్రాయేల్ దేశం ఎక్కువ శాతం ఎడారి ప్రాంతం. ఎడారిలో నీళ్లు పడాలంటే అంత సులభం కాదు. కొంతమంది భక్తులు చెప్పిన మాట ఏమిటంటే, నీళ్లు పడాలి అంటే బావిని ఎంత లోతు తవ్వాలంటే సుమారు 200 అడుగులు తవ్వితే కానీ నీళ్లు రావు. ఒకసారి ఆలోచించండి. ఆ రోజులు ఇప్పుడున్నటువంటి యంత్రాలు లేవు, మిషనరీ లేదు. 100 అడుగులు లోపలికి తవ్వుకుంటూ వెళ్ళాలంటే, 200 అడుగులు లోపలికి తవ్వుకుంటూ వెళ్ళాలంటే అది అసాధ్యమైనటువంటి పని. అయినప్పటికీ అబ్రహాము ఎంతో ప్రయాసపడి ఆ బావులు తవ్వాడు. ఫలితంగా తన కుటుంబానికి, తనతో పాటు ఉన్న వారికి నీటి ఎద్దడి లేకుండా, పంటలు పండడానికి ఇబ్బంది లేకుండా ప్రయాసపడ్డాడు. తన కుటుంబాన్ని పోషించాడు. అత్యధికంగా దీవించబడ్డాడు. ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు వచ్చిన తర్వాత అర్థమైంది ఏమిటాయా అంటే, తన తండ్రి తవ్వించిన బావులు ఫిలిష్తీయులు దుర్మార్గులు ఏం చేశారా అంటే పూడ్చేశారు. ఇదేం పోయే కాలం అండి, చక్కగా నీళ్లు ఇచ్చేటటువంటి బావుల్ని పూడ్చేయటం ఏమిటి? మీరు గమనించారా? చిన్నప్పుడు మనం పిల్లలుగా ఉన్నప్పుడు నూతిలో లేక బావిలో మనం రాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళం. రాయి వేసేవాళ్ళం, అది వెళ్ళి కింద పడి శబ్దం వినిపిస్తే నీళ్ళు కొంచెం పైకి లేస్తే ఆనందించేవాళ్ళం. రాళ్ళు వేసేవాళ్ళం. మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? చిన్నప్పుడు మేము కూడా రాళ్ళు వేసామన్న వాళ్ళు ఉన్నారండి? లేదా అందరూ బుద్ధిమంతులేనా? యోసేపు లాంటి బుద్ధిమంతులు, అవునా? మేము కూడా రాళ్ళు వేసామన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్. ఎందుకు రాళ్ళు వేసాం? అది అమాయకత్వం. అది ఎంతో కొంత తెలివి తక్కువ తత్వం. చేత్తో కొట్టే పంపులు ఉంటాయి కదా, ఆ పంపు పైన ఒక రంధ్రం ఉంటుంది కదా. నిజం చెప్పండి, ఆ రంధ్రంలో కూడా మనం రాళ్ళు వేసామా లేదా? ఆ రంధ్రంలో కూడా రాళ్ళు వేసేవాళ్ళం. ఎందుకని? ఆ రంధ్రం పొడవకుండా ఉంటేనే నీళ్ళు వస్తాయి. మనం ఏం చేసేవాళ్ళం? పూడ్చి చేసేవాళ్ళం. మనం ఏమంటో చెప్పండి, తెలివి తక్కువ వాళ్ళం, బుద్ధి తక్కువ వాళ్ళం, బుద్ధి లేని వాళ్ళం. ఎందుకు అలా చేసామయ్యా అంటే, మనకు నీటి యొక్క విలువ తెలియదు కాబట్టి, జీవితం యొక్క విలువ తెలియదు కాబట్టి మనం ఆ విధంగా పిచ్చి పనులు చేసేవాళ్ళం. అడుగుతున్నా, పంపులో నీళ్ళు ఇచ్చే పంపులో రాళ్ళు వేస్తే అది మంచి పనా పిచ్చి పనా? నిజంగా పిచ్చి పనే. అదుగో ఫిలిష్తీయులు పిచ్చి పనులు చేస్తున్నారు. చక్కగా నీళ్ళు ఇచ్చేటటువంటి బావులను పూడ్చిపడేశారు. పిచ్చి పనే. మన జీవితాల్లో మనం ఫలిస్తున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు, మనం సమృద్ధిని అనుభవిస్తున్నప్పుడు, వినండి, ఆ సమృద్ధిని అనుభవించకుండా, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించకుండా, ఆ దీవెనను అనుభవించకుండా పూడ్చేసేవాళ్ళు ఉంటారో మర్చిపోకండి.
మనం అనుభవించేటటువంటి ఆశీర్వాదాలు అనుభవించకుండా అడ్డగించేవాళ్ళు, ఆపే ప్రయత్నం చేసేవాళ్ళు సహజంగా సాధారణంగా నీ జీవితంలో ఉంటారు. నీకు ప్రమోషన్ రావాల్సి ఉంది, ఆపేవాళ్ళు లేరా? నీ జీతం పెరగాల్సి ఉంది, అడ్డుపడేవాళ్ళు లేరా? నీకు లాభం రావాల్సి ఉంది, నీ లాభం నీకు రాకుండా చేసేవాళ్ళు లేరా? ఆ స్థలము, ఆ భూమి, ఆ ఆస్తి నీకు చెందింది, అది నీకు చెందకుండా అడ్డుపడేటటువంటి వాళ్ళు లేరా? ఖచ్చితంగా ఉంటారు. నీ జీవితంలో ఫిలిష్తీయులు ఉంటారో. అబ్రహాము తవ్వినటువంటి బావుల్ని వాళ్ళు పూడ్చిపడేశారు, మార్గాలు దాన్ని మూసేశారు. అటువంటి సమయంలో ఇస్సాకు అనగా అబ్రహాము కుమారుడు అదే ప్రాంతానికి వచ్చాడు. ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి అంటే, మా నాన్న ఎంతో ప్రయాసపడ్డాడు ఈ బావులు తవ్వడానికి, ఎంతో కష్టపడ్డాడు ఈ బావులు తవ్వడానికి. మా నాన్న పడిన ప్రయాస వ్యర్థం కావడానికి వీల్లేదు. మా నాన్న పడినటువంటి కష్టము ఇలా మరుగున పడిపోవడానికి వీల్లేదు. కాబట్టి మా నాన్న పడిన ప్రయాసకు, కష్టానికి తగిన ప్రతిఫలం నేను చూడాల్సిందే అని చెప్పి తగినటువంటి తనయునిగా ఇస్సాకు ఏం చేశాడంటే, తండ్రి పడిన ప్రయాసకు ప్రతిఫలంగా తాను ప్రయాసపడడం ప్రారంభించాడు. అదే ఇస్సాకు చేస్తున్నాడు. మా నాన్న ప్రయాసపడి తవ్వినటువంటి బావులను పూడ్చేశారో అని చెప్పేసి నేను మౌనంగా ఉండను, మా నాన్న పడిన ప్రయాసకు ప్రతిఫలం చూడాల్సిందే అని చెప్పి ఇస్సాకు ఏం చేశాడంటే, పూడ్చి వేసినటువంటి బావులను మళ్ళా తవ్వడం ప్రారంభించాడు. రండి ఏం జరిగిందో చూద్దాం. తరువాత 19వ వచనం, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. ప్రయాసపడ్డాడు, ప్రతిఫలం కూడా చూస్తున్నాడు. సహోదరి సహోదరులు, మనం ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని చూస్తాం. కష్టే ఫలే అని చెప్పి అన్నారు మన పెద్దలు. అదే సమయంలో నీ చేతి కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తానని ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడు. నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితమును ఏమిటట అనుభవించును. నువ్వు నీతిమంతుడు అయి ఉండి కష్టపడి పనిచేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించే విధంగా దేవుడు చేస్తాడు. ఇస్సాకు ప్రయాసపడ్డాడు, బావులు తవ్వాడు. తవ్విన బావుల్లోంచి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చినాయి, ఉబ్బుక్కుంటూ వచ్చినాయి. ఎక్కడ? ఎడారిలో. అలా నీళ్లు ఉబ్బుక్కుంటూ వస్తే ఇస్సాకు దాసులు వీళ్ళందరూ కూడా సంతోషంగా వచ్చి ఆ నీళ్లు పట్టుకొని నీళ్లు తాగుతూ ఉంటే అది చూసిన ఫిలిష్తీయులు ఎంత దుర్మార్గులో తెలుసా? అసూయపరులో. నువ్వు కష్టపడి సంపాదించే విజయాన్ని నిన్ను పొందుకోకుండా చేసేవాళ్ళు నీ జీవితంలో ఉంటారు. నువ్వు పడిన ప్రయాసను, ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. వచ్చేసారండి ఫిలిష్తీయులు, వచ్చేసారు. వచ్చేసి ఈ నీళ్లు మావే, ఈ నీళ్లు మావే, ఈ నీళ్లు మీవే అయినట్లయితే ఎందుకు బావి తవ్వలా? మేము బావి తవ్వం, మేము కష్టపడం, మేము ప్రయాసపడం. కానీ ఎవరైనా ప్రయాసపడుతుంటే, కష్టపడుతుంటే ఆ పడేటటువంటి కష్టాన్ని స్వతంత్రించుకోవాలి అని ఆశపడే తత్వం వింటున్నా.